కుంభరాశి వారికి ఆగస్టు 18న గోల్డెన్ టైం స్టార్ట్. పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కు మీ అందరికీ స్వాగతం. కుంభరాశి వారికి ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. ముఖ్యంగా 18వ తేదీ నుండి మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు నాంది పడబోతోంది. జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వచ్చినట్లు అనిపించవచ్చు. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. మీ దగ్గర ఉన్న వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయి ఉండవచ్చు. కానీ ఇకపై పరిస్థితులు క్రమంగా మారే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది అని మన పెద్దలు చెప్పేంతగా అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా మీకు ఒక ఆధ్యాత్మిక గుర్తుగా భావించవచ్చు. సాక్షాత్ శివయ్య కృప మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ప్రారంభిద్దాం. ముందుగా మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి కుంభరాశి వారికి ఈ విషయం చేరేలా షేర్ చేయండి. భాగం 1, 18 నుండి ఎందుకు ప్రత్యేకమైన సమయం. కుంభరాశి వారికి 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే కాలాన్ని ఒక కొత్త అవకాశాల దశగా చూడవచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం రావచ్చు. పని విషయంలో కొత్త అవకాశం రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం అందవచ్చు. ముఖ్యంగా ఒక విషయం, మీరు ఇంతకాలం పడినటువంటి కష్టం ఒక్కసారిగా ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడే కుంభరాశి వారు ఒక తప్పు చేయకూడదు. అదృష్టం కలిసి వస్తుంది అని అనుకొని తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఎవరైనా మీకు ఒక అవకాశం చూపిస్తే వెంటనే నమ్మకండి. ముందుగా ఆలోచించండి, పరిశీలించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. పట్టిందల్లా బంగారం అంటే ఏమిటి? ఇక్కడ పట్టిందల్లా బంగారం అనేది అక్షరాల ప్రతి పని డబ్బుగా మారుతుందని కాదు. మీరు చేసే ప్రయత్నాలకు ఇంతకు ముందు కంటే మంచి స్పందన రావడం, సరైన వ్యక్తుల పరిచయం కావడం, ఆగిపోయిన పనులు ముందుకు కదలడం వంటి పరిణామాలను సూచించే మాటగా చూడాలి. ఉదాహరణకు, మీరు ఒక పని కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు అనుకోండి. ఇప్పటి వరకు స్పందన లేదు. 18 తర్వాత అదే విషయానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక పరిచయం ఏర్పడవచ్చు, ఒక కొత్త మార్గం కనిపించవచ్చు. అదే మీకు అదృష్టం తలుపు తట్టినట్లు అనిపించవచ్చు. అందుకే కుంభరాశి వారు ఈ కాలంలో అవకాశాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. డబ్బు విషయంలో ఎలా ఉంటుంది? ఆర్థిక విషయాల్లో కుంభరాశి వారికి క్రమంగా మెరుగుదల రావడానికి అవకాశాలు ఉన్న కాలంగా దీన్ని భావించవచ్చు. ఇప్పటి వరకు రావలసిన డబ్బు ఆలస్యమై ఉంటే దాన్ని గురించి సమాచారం రావచ్చు. పని ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉండవచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు లేదా ఆర్డర్లు రావచ్చు. అయితే ఒక హెచ్చరిక మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. డబ్బు వస్తోంది కదా అని అనవసరం లేని ఖర్చులు చేయకండి. మీకు డబ్బు వచ్చినప్పుడు ముందుగా అవసరాలను చూసుకోండి. తర్వాత భవిష్యత్తు కోసం కొంత దాచుకోండి. ఎవరైనా అడిగారని వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి. మీ పేరు మీద అప్పులు చేయడం, ఇతరుల కోసం హామీ ఇవ్వడం వంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి ఈ సమయంలో మీ పనిని ఇతరులు గమనించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ కష్టం గుర్తించలేదని అనిపించినా ఇకపై మీ పనితీరుపై ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు, కొత్త ప్రాజెక్టు రావచ్చు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం రావచ్చు. కానీ కార్యాలయంలో ఒక విషయం జాగ్రత్త, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ ప్లాన్ ఏమిటో అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయబోయే పని పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా పనిచేయడం మంచిది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. కొత్త భాగస్వామ్యుల గురించి ఆలోచన రావచ్చు. కొత్త మార్కెట్ లేదా కొత్త వ్యాపార మార్గం గురించి సమాచారం రావచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో పత్రాలు తప్పకుండా చదవండి. మాట మీద మాత్రమే ఆధారపడకండి. అన్నీ రాతపూర్వకంగా ఉండేలా చూసుకోండి.
అదృష్టం ఉన్న జాగ్రత్త అవసరం. ఇది కుంభరాశి వారు ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మాట. కుటుంబంలో పరిస్థితులు. కుటుంబ విషయాల్లో కూడా క్రమంగా ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ మాటకు తప్పుగా అర్థం చేసుకున్నవారు మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. మీ కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉండవచ్చు. మీ ఇంట్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. కానీ కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకు గొడవ పడకుండా ఉండండి. మీరు గెలవాల్సింది వాదనలో కాదు, జీవితంలో. అందుకే ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను వదిలేయడం కూడా తెలివే. శత్రువులు ఎలా మారబోతున్నారు? ఇప్పుడు చాలామంది కుంభరాశి వారు తెలుసుకోవాలనుకునే విషయం, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇక ఏం చేస్తారు? జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మీకు వ్యతిరేకంగా ఉన్న కొందరు ప్రభావం తగ్గే అవకాశం ఉంది. మీపై విమర్శలు చేసిన వారు నిశ్శబ్దంగా ఉండవచ్చు. మీకు అడ్డంకులు సృష్టించాలని చూసిన వారు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మరికొందరు మీతో మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన. ఎవరైనా తిరిగి మీ జీవితంలోకి రావాలంటే వెంటనే పాత నమ్మకం ఇవ్వకండి. క్షమించడం వేరు, మళ్ళీ అదే స్థాయిలో నమ్మడం వేరు. మీ అనుభవం మీకు ఏం నేర్పుతుందో గుర్తుంచుకోండి. శత్రువుల విషయంలో ముఖ్యమైన జాగ్రత్త. మీకు ఎవరు శత్రువులు ఉన్నారని అనిపిస్తే వారితో గొడవ పడడం, ప్రతీకారం తీర్చుకోవడం అవసరం లేదు. మీ విజయమే మీకు సమాధానం. మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు కూడా ఒక్కరోజు మీ గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఈ కాలంలో కుంభరాశి వారు నిశ్శబ్దంగా పని చేయాలి. మీ ప్లాన్లు ముందుగానే అందరికీ చెప్పకండి. మీ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సమస్యలు బయట వాళ్ళతో చర్చించకండి. మీ బలహీనతలను అందరి ముందు చూపించకండి. శివయ్య ఆరాధన ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. కుంభరాశి వారు ఈ సమయంలో ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది? భక్తిపరంగా పరమేశ్వరుడైన శివుణ్ణి ఆరాధించడం మీకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది నమ్ముతారు. సాధ్యమైతే సోమవారం శివాలయానికి వెళ్ళండి. శివలింగానికి భక్తితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రశాంతంగా జపించండి. ఇక్కడ సంఖ్య కంటే భక్తి ముఖ్యమని గుర్తుంచుకోండి. శివుణ్ణి ప్రార్థిస్తూ, నా మనసుకు ప్రశాంతత ఇవ్వండి, నేను సరైన నిర్ణయం తీసుకునేలా ఆశీర్వదించండి, నా కుటుంబానికి మంచిని ప్రసాదించండి అని కోరుకోండి. శనిదేవుడి విషయంలో కుంభరాశి వారికి శని గ్రహంతో ప్రత్యేక సంబంధం ఉందని జ్యోతిష సంప్రదాయాల్లో చెబుతారు. అందుకే శనిదేవుణ్ణి కూడా భక్తితో స్మరించవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. శని అంటే కేవలం కష్టం మాత్రమే కాదు, మన కర్మలను, తగిన ఫలితాలను, క్రమశిక్షణ, బాధ్యత, ఓర్పు వంటి విషయాలను గుర్తు చేసే గ్రహం జ్యోతిష్యంలో భావిస్తారు. అందుకే ఈ కాలంలో నిజాయితీగా ఉండండి. ఎవరిని అన్యాయంగా మోసం చేయకండి. మీకు చేతనైనంత వరకు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. పెద్దలను గౌరవించండి. కుంభరాశి వారు ఏం చేయాలి? ఈ కాలంలో మీరు పాటించాల్సిన మొదటి నియమం, తొందరపడి నిర్ణయం తీసుకోకండి. రెండవది, డబ్బు విషయంలో జాగ్రత్త. మూడవది, మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకండి. నాలుగవది, కోపంతో మాట్లాడకండి. ఐదవది, మీరు ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేయకండి. ఆరవది, అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళండి. ఏడవది, భక్తిని, కష్టాన్ని రెండింటినీ కలిపి ముందుకు సాగండి. ఎలాంటి వ్యక్తులను నమ్మాలి? ఈ సమయంలో మీకు సలహా ఇచ్చే వ్యక్తులు కూడా ఎదురవుతారు. మీ ఎదుగుదలను చూసి సంతోషించే వ్యక్తులను గుర్తించండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వ్యక్తులను గుర్తించండి. మీ విజయాన్ని చూసి అసూయపడకుండా ప్రోత్సహించే వారిని గౌరవించండి. కేవలం మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చే వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మనిషి విలువ అతను మీ దగ్గర ఉన్నప్పుడు కాదు, మీకు అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటాడో దానిలో తెలుస్తుంది. ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. ఈ సమయంలో పనులపై ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సమయానికి భోజనం చేయండి. సరైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. అవకాశం ఉంటే ఉదయం కొంత సమయం ప్రశాంతంగా గడపండి. ధ్యానం లేదా ప్రార్థన చేయడం మనసుకు ప్రశాంతత ఇవ్వవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే జ్యోతిష్యంపై మాత్రమే ఆధారపడకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. మీ జీవితంలో కొత్త అధ్యయనం.
కుంభరాశి వారికి ఈ దశను ఒక అధ్యయనం ప్రారంభమయ్యే సమయంగా భావించవచ్చు. గతంలో జరిగిన బాధలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ కూర్చోకండి. ఎవరు మిమ్మల్ని మోసం చేశారో ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేయకండి. ఎవరు మిమ్మల్ని వదిలి వెళ్ళారో ఆలోచిస్తూ మీ భవిష్యత్తును ఆపకండి. మీ ముందున్న అవకాశాలపై దృష్టి పెట్టండి. ఎందుకంటే గతం మీకు పాఠం కావచ్చు, కానీ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్న కొంత అవకాశం. చివరి సందేశం: కుంభరాశి వారు 18వ తేదీ నుండి మీ జీవితంలో మార్పులు కనిపిస్తాయని మీకు అనిపిస్తే భయపడకండి. మంచి అవకాశం వస్తే ఆలోచించి ఉపయోగించుకోండి. డబ్బు వస్తే జాగ్రత్తగా నిర్వహించండి. శత్రువులు ఏం చేస్తున్నారో గమనించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి. మీ పని మీద దృష్టి పెట్టండి. శివయ్యను భక్తితో ప్రార్థించండి. మీ కర్మను మీరు నమ్మండి. మీ కష్టాన్ని మీరు నమ్మండి. ముఖ్యంగా మీ బాధ మీకు నమ్మకం ఉండాలి. పట్టిందల్లా బంగారం కావాలంటే ముందుగా మన ఆలోచన బంగారంలా ఉండాలి. ముగింపు: ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది మీకు ఒక మంచి ఆధ్యాత్మిక సందేశంగా భావించండి. సాక్షాత్తు శివయ్య కృప మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారు మీకు నచ్చితే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటే ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యుల్లో కుంభరాశి వారికి చెందిన మీ స్నేహితులతో షేర్ చేయండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి జ్యోతిష్య వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ధన్యవాదాలు.